ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలోని 39వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు: నేను దండించు వారి యొక్క దండనమును, జయింప ఇచ్చగల వారి యొక్క నీతియు అయి ఉన్నాను, మరియు రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును నేనై ఉన్నానన్నారు. ఇక ఈరోజు తెలుసుకోబోయేటువంటి 39వ శ్లోకంలో ఇలా తెలుపుతున్నారు: యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జునా న తదస్తి వినా యన్మయా భూతం చరాచరం. అర్జున, ఓ అర్జున, సర్వభూతానాం సమస్త ప్రాణికోట్లకు యత్ ఏది బీజం మూల కారణమై ఉన్నదో తత్ అపి చ అదియును అహం నేనే ఉన్నాను, చరాచరం స్థావర జంగమాత్మకమైన భూతం వస్తువు యత్ స్యాత్ ఏది కలదో తత్ అది మయా వినా నన్ను వినాగా నాస్తి లేదు. ఓ అర్జున, సమస్త ప్రాణికోట్లకు ఏది మూల కారణమై ఉన్నదో అదియు నేనే అయి ఉన్నాను. స్థావర జంగమాత్మకమైన వస్తువేది కూడా నన్ను వినాగా లేనే లేదు, అంటే నాకంటే వేరుగా లేదు. ఇప్పటి వరకు తన యొక్క విభూతులను కొన్నింటిని పేర్కొన్న తొట్టతోదకు సమస్తము భగవత్ స్వరూపమేని శ్రీకృష్ణ భగవానుడు పేర్కొంటున్నారు. సమస్త చరాచర ప్రాణికోట్లకు బీజము తానే అని భగవానుడి విడి. బీజము పరమాత్మ అయినప్పుడు మొలక మరొకటి అవుతుందా? కాదు, అది పరమాత్మయేను. దీన్ని బట్టి చూచిన సమస్త జీవరాశులు వాస్తవముగా భగవత్ స్వరూపులే కాని తదితరులు కారని స్పష్టమవుతున్నది. కావున వారు అల్పులు కారు, పాపులు కారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.